నమస్కారం అండి. ముందుగా మన టోనగ్రి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు, రైతు సోదరులకు నా నమస్కారం అండి. నా పేరు వచ్చేసి ఎడ్లపల్లి గోపిచంద్. మాది వచ్చేసి కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట అండి. ఇప్పుడు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చేశారు. మనం గత 7 సంవత్సరాల నుంచి డైరీ ఫీల్డ్లో కొనసాగడం జరిగిందండి. ఫస్ట్ ఏదో ఒక 5-6 గేదెలతో స్టార్ట్ చేసింది. తర్వాత దినదిన ప్రాబ్లం అనేది అది 50 గేదెల దాకా తీసుకెళ్ళాము. లాక్డౌన్లో ఖాళీగా ఉండేసరికి బిజినెస్ చేసేవాళ్ళం గతంలో. ఇప్పుడు కొంచెం బిజినెస్ కొంచెం స్లో అయ్యేసరికి డైరీ రంగాన్ని డెవలప్ చేద్దామని చెప్పేసి ఒక 50 యానిమల్స్ దాకా వెళ్ళి వ్యాపారం చేయడం జరిగింది. ఇప్పుడు మనకంటూ ఉన్న అనుభవాన్ని మన తోటి డైరీ సోదరులకి పంచుకుందాం అని చెప్పేసి ఈ టోనగ్రి ఛానల్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. సార్, ప్రస్తుతం అసలు డైరీ రంగ పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? ఏంటి గత 10 ఏళ్లలో డైరీ రంగంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి ఒక్కసారి చెప్పండి. ఈ డైరీ రంగంలో ఇప్పుడున్న పరిస్థితులు చాలా చెప్పాలంటే ఆందోళనకరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. డైరీలో 100కి 10% మంది సక్సెస్ అవుతున్నారు. మిగతా వాళ్ళందరూ అరాకొర లాభాలతోనే పనిచేస్తుంది. కొంతమంది లాస్ వచ్చి తీసేయడం జరిగింది. మా ముందు కూడా చాలా డైరీలు తీయడం జరిగింది. ఈ మెయిన్ ప్రధానం ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి మెయిన్గా 60 రూపాయలు పడుతుంది పర్ లీటర్ మనకి రైతుకు వచ్చేసరికి. సేల్ చూస్తేనే కేంద్రానికి వస్తున్నాం 50 రూపాయలు 40 రూపాయలు ఇస్తున్నారు. కస్టమర్కి ఏదైనా హెడ్ క్వార్టర్లో అయితే 80 రూపాయలు 90 రూపాయలు వస్తుంది. కానీ మా కాడ వచ్చేసరికి 70-75 రూపాయలకే గగనం అయిపోతుంది. మిగిలితే కేంద్రానికి పోస్తే 45-50 రూపాయలు వస్తుంది. సో దాని ద్వారా డైరీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇబ్బందుల్లోనే ఉంది. దానికి తోడు ఈ దానాలు విపరీతమైన రేటు పెరిగిపోయినాయి. లేబర్ కాస్ట్ వచ్చేసరికి విఆర్ వర్కర్స్ కరెక్ట్ అయిన వాళ్ళు దొరకట్లేదు. దొరికినా కూడా మనం 18,000 లేని 10 గేదెలకి 16 నుంచి 18,000 లేని వాళ్ళు వర్క్ చేయట్లేదు. మళ్ళీ పచ్చిగడ్డి సపరేట్ అంటున్నారు. దానా కాడ చూస్తే కేజీ 30-35 రూపాయలు తక్కువ ఏది లేదు. యావరేజ్ తప్పుడు చూస్తే 25 రూపాయలు ప్లస్ ఉంది. పచ్చాకు చూస్తే 35 ప్లస్ ఉంది. మిరపనోలు చూస్తే 28-30 రూపాయలు నడుస్తుంది. ఏది కూడా యావరేజ్ 30 రూపాయలు తక్కువ పడుతుంది. ఒక పూటకు గేద పరిస్థితులకు 3 కిలోలు వేయాల్సి వస్తే 100 రూపాయలు దానాకే వెళ్ళిపోతాయి. తర్వాత కాల్షియం అని మినరల్ ఇచ్చిన డాక్టర్ అని పచ్చిగడ్డి అని వరిగడ్డి అని చాలా వ్యయ ప్రయాసాలు గురించి ఎంత కష్టపడ్డా కూడా రైతుకు గిట్టుబాటు ధర రాక డైరీ మొత్తం చాలా ఆందోళనగానే ఉంది. నెక్స్ట్ వ్యయ ప్రయాసాలు చాలా ఉన్నాయి. దానికి వచ్చే ఇన్కమ్ చూస్తేనే వన్ సైడ్, ఖర్చులు చూస్తేనే పలు రకాలు కనపడతా ఉన్నాయి. ఏది తగ్గించుకునే ఖర్చు లేదు. దాంట్లో నాకున్న అనుభవం మేరకు ఏంటంటే మనం వరిగడ్డి కానీ దానా కానీ వీటిని తగ్గించుకోవటమే ధ్యేయంగా నేను మా డైరీలో ఒక 7-8 రకాల గడ్డిని డెవలప్ చేసి వాటిని మిక్సింగ్ చేసి గేదెలకు ఇవ్వటం వల్ల కొంచెం దానా తగ్గించేసి పాల దిగుబడి పెంచుకోవడం జరిగింది. కొంచెం ఖర్చులు తగ్గించుకోవడం జరిగింది. ఇదివరకు ఫస్ట్లో మేము ఒక గ్రాస్ వేసి వరిగడ్డి వేసినప్పుడు 3-4 రకాలు మినరల్ మిక్చరే కానీ కాల్షియమే కానీ మాంసకృతులే కానీ ఏమన్నా కానీ దానా రూపాయలు అందియాల్సి వచ్చింది. అప్పుడు మా ఖర్చు వచ్చేసరికి పర్ డే వచ్చేసి దానా కింద 200 దాకా ఖర్చు అయింది. ఇప్పుడు మేము 5-6 డెవలప్ చేసి పప్పు జాతి ఇవన్నీ డెవలప్ చేసుకున్నాం. సూపర్ నేపేరు, రెడ్ నేపేరు, స్మార్ట్, ఎలిఫెంట్, ఎజిలోసను, ఇప్పుడు కొత్తగా 4G బుల్లెట్, నోట్రా సెడ్గల్స్ అని అన్నీ తయారు చేసి ఒక్కొక్క వెరైటీని మన ఫామ్లో డెవలప్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ గేదెలకు అందించడం జరుగుతుంది. ఫస్ట్ మీరు డైరీ రంగంలోకి వచ్చినప్పుడు అసలు ఎన్ని రోజుల ముందు మీరు అసలు గ్రాసాలు పెట్టుకున్నారు? ఏంది ప్రస్తుత పరిస్థితి ఏంది? ప్రస్తుతం ఏం సజెస్ట్ చేస్తారు రైతులకి? ఫస్ట్ అసలు మేము డైరీ పెడదామని అనుకోలేదండి. ఏదో మాకు వృత్తిరీత్యా మాకు ఫుట్వేర్, 2 వీలర్ కన్సల్టెన్సీ ఆఫీసు అవి ఉన్నాయి. అవి చేసుకుంటా ఏదో ఇంట్లోకి అని చెప్పేసి ఏదో మా నాన్నగారు వీళ్ళందరూ వ్యవసాయం చేస్తా ఆ ప్యాషన్ కొద్ది ఏదో 4 శాఖలు తెచ్చాం. ఫస్ట్ 2 సుడి 2 పాడి అయ్యే ఉంటాయి లేని సరదాగా ఒక హాబీలాగా తెచ్చాం. హాబీలాగా తెచ్చి వాటిని అలా అలా రన్ చేస్తూ ఉంటే దాని తోడు 1-2 యాడ్ అవ్వకుండా 10 అయినాయి. 10 అయినప్పుడు ఏదో మస్ట్ ఒక ఎకరం వేసి ఏదో ఒక మనిషిని పెట్టి అలా చేసాం. ఆ తర్వాత ఈ లోపల లాక్డౌన్ వచ్చింది. 2020లో లాక్డౌన్ రాగానే ఎట్లా మనకి ఐడియా ఉంది అని చెప్పేసి దీన్నే కొంచెం మొబిలైజేషన్ చేద్దామని చెప్పేసి కొంచెం భారీ ఎత్తున ప్లాన్ చేసి అప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు మనకి అరాకొర అనుభవమే కానీ ఈ నేపియర్స్ మీద అంత అవగాహన లేదు. ఏదో 10 గేదెలకి 1 ఎకరం అంటే సరిపోయిందంటే 2 ఎకరాలు వేసి ఏదో గుజరాత్ పోయి ఒక 2 లోడ్లు ఫస్ట్ పట్టుకొచ్చాం. 19 శాలరీలు మా ఆల్రెడీ ఒక 8 ఉన్నాయి. 28 శాలరీ 2 ఎకరాలుగా అంటే నేను ఆల్రెడీ 40 డేస్ ముందే వేసాను. దానిలాగా నేను 40 డేస్కి వచ్చింది అనుకునేస్తే అది నాటుకొని జర్మినేషన్ అయ్యి డెవలప్ అయ్యే లోపల 80 డేస్ ఎబో పట్టింది. ఈ లోపల పచ్చిగడ్డికి నేను చాలా ఇబ్బందులు పడ్డాను అవగాహన లేక. యాయ ప్రయాసాలు చేసి సమ్మర్ అయింది. ఎక్కడ సరిగ్గా నాకు గ్రాస్ దొరకలేదు. దొరికినా కూడా టన్ను 2,000-3,000 పెట్టుకొని ఇచ్చేయాల్సి వచ్చింది.
సో ఆ తర్వాత ఈ ఇబ్బంది ఇంకోళ్ళు పడకూడదు అన్నట్టుగా నేను మొత్తం అప్పుడు వాకప్ చేసి ఈ గడ్డి అనేది మనం ముందుగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి 6 ఎకరాల్లో 5 రకాల గ్రాస్ తెచ్చేసి మనం పెంచడం జరిగిందండి. ఆ పెంచిన తర్వాత గడ్డికి ఇబ్బంది లేదు. అప్పుడు లాక్డౌన్లో పాలకు బాగా డిమాండ్ ఉంది. లీటర్ 80 రూపాయల లెక్క మనం 20 గేదెల పాలు కూడా కుదురు కూడా 80 అలవాకి వెళ్ళిపోతుంది. సెలవు అని చెప్పేసి మళ్ళీ ఇంకో లోడ్ చేయడం జరిగింది. ఎట్లా ఇదే ఫీల్డ్లో ఉన్నాక గట్టి చేద్దామని చెప్పేసి కట్టగారికి వచ్చిన పాటలను ఒక 15 ఛార్జీలు తెచ్చాం. గొర్రెలను ఒక 25 తెచ్చి వాటిని ఫామ్ చేసాం. అలా చేస్తా ఉంటే సో ఏదో బెటరు అని చెప్పేసి ఒక ఫీలింగ్లో ముందుకెళ్తున్నాం. ఈ లోపల మాది చిన్న మార్కెట్ కాటాన ఇంకొక 4-5 సేమ్ పాలు బయట నుంచి తీసుకొచ్చి పల్లెటూరు నుంచి 50-55 తెచ్చి 70 రూపాయలు అమ్మటం, మార్కెట్ డౌన్ చేసి తెలిగి మళ్ళీ మాకు ఒడిదుడుకులు స్టార్ట్ అయినాయి. ఈ ఒడిదుడుకుల నుంచి ఎట్లా బయటపడాలరా అని ఆలోచిస్తుంది. దానా చూస్తే రోజుకు 180 రూపాయలు ఖర్చు అవుతుంది, వరిగడ్డి చూస్తే 100 రూపాయలు ఖర్చు అవుతుంది. మోపుకి ఏ తగ్గియాల లేబరం తగ్గిలేము, దానా లేకపోతేనే పాలు ఇవ్వు, బయట తిరిగే కాదు, వరిగడ్డి లేకపోతేనే ఫ్యాట్ రాదు, పెరుగు టేస్ట్ ఉండదు. ఏం చేయాలా ఆలోచిస్తే ఈ గ్రాస్ గురించి కొంచెం యూట్యూబ్లో చూడటం, కొంతమంది తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి రావటం, వాళ్ళ సలహాలు తీసుకోవటం, ఇది చేస్తే జొన్న కుట్టి వాడమని కొంతమంది రకరకాల సజెషన్ చేశారు. ఈ అందరి మాటలు సేకరించుకొని రంగరించుకొని మన అనుభవాన్ని చూసుకొని ఒక 5 రకాల గ్రాస్ అనేది మన ఫామ్లో డెవలప్ చేసుకున్నాం. ప్రస్తుత గడ్డి రకాలలో పశుగ్రాసాలలో మీరు సాగు చేసిన వాటిలో ఏది బెస్ట్గా సజెస్ట్ చేస్తారు, ఏంటి వాటి సాగు విధానాలు, ఆ గ్రాసంలో ఉన్నటువంటి విశిష్టతలు ఒక్కసారి చెప్పండి సార్. మనం గతంలో ఫస్ట్లో 2020లో మనం పెట్టినప్పుడు రకాలైతే అప్పుడు నేపియరే బాగా ఇదే అనిపించింది. ఆ తర్వాత కాలక్రమేణా ఇంకా రెడ్ వచ్చింది, స్మార్ట్ వచ్చింది, ఎలిఫెంట్ వచ్చింది, ఎడ్యులోషన్ వచ్చింది. ఇప్పుడు కొత్తగా రీసెంట్గా 4G బుల్లెట్, న్యూట్రాసిటికల్స్ అని వచ్చినాయి. వీటన్నిటిలో కన్నా 4G బుల్లెట్ బాగుంది. సూపర్ నేపియర్ కూడా బాగానే ఉంటుంది, దాంతో పోల్చుకుని ఇది కొంచెం బెటర్గా ఉంది. కాండం జ్యూసీగా ఉంది. ఒక 10 days ఏబో అయినా సరే కోత వేయడం లేట్ అయినా కాండం జ్యూసీగా ఉంది, ఆకు వెడల్పు ఉంది, వన్ డైరెక్షన్లో నూగు లేదు. రిటర్న్ డైరెక్షన్లో నూగు ఉంది కానీ ప్లెయిన్ డైరెక్షన్లో అయితే ఒక డైరెక్షన్లో అయితే నూగు లేదు, కోత తగ్గింది. ప్లస్ ఎలాంటి నేలని తట్టుకొని మీకు అబౌట్ 12 feet వస్తుంది. ఒక కోతకు వచ్చేసరికి 30 టన్నులు వస్తుంది. సేమ్ అదే నెలలో మాకు సూపర్ నేపియర్ ఉంది, 25 వచ్చింది. ఇది వచ్చేసి 30 టన్నులు వస్తుంది. వెరిగేషన్ ఏం లేదు, దానికి దుబ్బుకు వచ్చేసరికి 7-8 వస్తుంది, దీనికి 12, 15, 20 దాకా కూడా వస్తుంది. దానివల్ల ఇది నేను బెటర్గా ఉందని దీన్ని చెప్పగలను, ఎందుకంటే రెండింటిని వాడుతున్నాను. ప్లస్ సూపర్ నేపియర్ కన్నా కూడా ఈ 4G బుల్లెట్ వాడితే కొంచెం పాలు కూడా గ్రో అయినాయి, పూటకు 1 లీటర్ పెరిగినాయి. ప్లస్ అరుగుదల కూడా, డైజెషన్ కూడా బాగుంది. అది సూపర్ నేపియర్ 40-50 కిలోలు తింటే ఇవి లేత 60 కిలోలు కూడా తినేస్తున్నాయి వెయిట్ కంపారిజేషన్ చేసుకుంటే. మేము గ్రాసు టబ్బులతో పోస్తాం, ఒక టబ్బు 20 కిలోలు దాకా పట్టిద్ది, 3 టబ్బులు అయినా తినేస్తుంది. సూపర్ నేపియర్కి దీనికి డైజెషన్ ప్రాబ్లంలో ఇది కొంచెం మెత్తగా ఉండటం వల్ల గేదకి ఇది ఉంది. ప్లస్ చాప్ కట్టర్ కూడా సేమ్ సూపర్ నేపియర్ పెట్టినంత వాటు దీనికి మిషన్లో పెడితే ఇది స్మూత్గా కట్ అవుతుంది. ముదిరిన తర్వాత లేతకున్నప్పుడు ఏదైనా ఒకటేలే కానీ ముదిరిన తర్వాత సూపర్ నేపియర్ దీనికి తేడా స్పష్టంగా కనపడుతుంది. ప్లస్ ఆకు కోత అనేది బాగా తగ్గింది. దానికి దీన్ని పోల్చుకుంటే ఈ కూలీలు కూడా లోడ్ చేయడానికి కానీ కోయటానికి కానీ ఇది ఇష్టపడుతుంది, బాగా మెత్తగా తెగుతుంది అంటున్నారు. లోడ్ చేసేప్పుడు కూడా కొంచెం కోత అనేది మనకి తక్కువగా ఉంటుంది. సో మేనేజ్మెంట్కి వచ్చేసరికి ఏంటంటే మనం సూపర్ నేపియర్ అయినా, రెడ్ అయినా, స్మార్ట్ అయినా, ఎలిఫెంట్ అయినా మనం ఈ నేపియర్స్ మొత్తం కాండంతో ప్రోద్భవం చెందిన మొత్తాన్ని మనం ఇలాగే వేసామండి. 8 40-38 అంగుళాలు వెడల్పు, 15 అంగుళాలు బారు మీద వేస్తే మనకు 9,000 మొక్కలు పెట్టినాయి. దేనైనా ఫస్ట్ దుక్కి దున్నేసి రోటావేటర్ కొట్టేసాం, గొర్రు తోలేసి రోటావేటర్ కొట్టినాక ఇలా బోతలు తోలేసి వాటర్ వదిలేసి మనం ఇలా నాటడం జరిగింది. నాటేసి నీళ్ళు పెడుతున్నాం, ప్రతి 4 రోజులకి 5 రోజులకి మనకు అవకాశం ఉన్నట్టు పెడుతున్నాం. సో ఇప్పుడు మనం ఇది కొత్తగా వేసిన ప్లాంట్, మన డైరీ కాడ వేరే ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్లో వచ్చేసరికి ఇది ఒక కోత అయిపోయింది, రెండో కోత కూడా మనకు కోసారు. రీసెంట్గా కొంత అయింది, కొంత కోయాలి, ఇదే ముందుకు వస్తుంది. ఇప్పుడు ఈ 4G బుల్లెట్ అనేటువంటిది కొత్త విత్తనం. ఇప్పుడు మన దగ్గర చాలా డైరీలు ఉంటాయి, ఆంధ్ర తెలంగాణ కలిపి దాదాపు 4-5 వేల డైరీలు ఉండొచ్చు. వీళ్ళకి చాలా మంది 4,000 ఎంతమంది కొంతమందికి తెలిసి ఉండొచ్చు. మరి అసలు ఈ విత్తనం అనేటువంటిది ఎక్కడ లభ్యమవుతుంది, ఏంటి, మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా, అసలు ఎలా ఒక్కసారి దాని గురించి చెప్పండి, ఒకసారి దాని సాగు విధానం కూడా. ఈ 4G బుల్లెట్ వచ్చేసి 1.5 year నుంచి కొంచెం మనగడలోకి వచ్చిందండి మన దగ్గర ఆంధ్రాలో. ఈ 1.5 నుంచి మనం కూడా తెలంగాణ తెప్పించాము. తెప్పించిన మన దగ్గర కూడా చాలా మంది కావాల్సిన వాళ్ళకి మనకి మేఘలంగా యాక్సెస్ ఉంటే
ఇస్తున్నాము. 1-2 గేదెల వాళ్ళు అయితే వాళ్ళే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కోసుకొని కట్టించాల్సినారు. లాంగ్ వాళ్ళకైతే మనమే కట్ చేసి పార్సిల్ వేసి పంపిస్తున్నాం. మన దగ్గర 4G ఉంది, మిగతా 4-5 రకాలు కూడా ఎవరికైనా కావాలంటే మనం సజెస్ట్ చేస్తున్నాం. గేదెలు కావాలన్నా ఏదన్నా గడ్డి గురించి ఎట్లా నాటాలి ఏంటి అవగాహన లేకుండా కొత్త వాళ్ళు ఎవరిని వస్తే వచ్చి లైవ్లో చూసుకొని అవసరమైతే ఒకరోజు స్టే చేయడానికి మనం కూడా ఇక్కడ ఫెసిలిటీ చూపించి గడ్డి మీద గురించి కానీ దేని గురించి మనకు తెలిసిన అనుభవాన్ని వాళ్ళని షేర్ చేస్తున్నాం. కొత్తగా వచ్చే వాళ్ళకి మన సలహాలు కావాలంటే ఎప్పుడైనా సరే మన నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయొచ్చు. ఉదయం 5:30 కాడి నుంచి సాయంత్రం 9 దాకా అందుబాటులో ఉంటాం. ఏ కారణం చేత ఎత్తలేకపోతే తర్వాత అయినా మనం రిపీట్ కాల్ చేస్తాం, ఆ ఇబ్బంది ఏం లేదు. డైరీ విషయంలో ఈ 4G బుల్లెట్తో పాటుగా కొత్తగా వచ్చే వాళ్ళకి ఇంకే పాసుగ్రసాలు మీరు సజెస్ట్ చేస్తారు? 4G బుల్లెట్ అంటే ఈ షీ ఫామ్ పెట్టే వాళ్ళకైతేనేమో గనిసగడ్డ తీగ, సూపర్ నేపియర్ కాస్త, ఎడ్జిలోషన్ కాస్త, ఈ 4G బుల్లెట్ కాస్త వేసుకోమని చెప్తున్నామండి. ఇది షీ ఫామ్ ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ మన దాకా సబ్సిడీ ఇచ్చింది, 50 లక్షలకు 50 లక్షలు సబ్సిడీ అని. ₹1,00,00,000 50 లక్షల సబ్సిడీ అవి పెట్టిన వాళ్ళకి మనం ఆ 4 సజెస్ట్ చేసాం. గనిసగడ్డ తీగ, పప్పు జాతి, ఎడ్జిలోసం, పప్పు జాతి, ఈ నేపియర్స్, ఈ 4 రకాలు అవకాశం ఇంకా పిల్లిమేసలు అన్నీ వేసుకుంటూ ఉంటుంది కానీ మరి భూమి అందరికీ అందుబాటులో ఉంటే మేపే ఓపెన్ గ్రేజింగ్ తీసుకెళ్ళి అందుబాటులో ఉంటే ఆ పిల్లిమేసలు కూడా మేపుకోవచ్చు. ఈ రోజుల నుంచి మళ్ళీ జూన్ జూలై దాకా మేపొచ్చు, ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు ఉన్నది ఏంటంటే లేబర్ ప్రాబ్లం మెయిన్. బయట తిప్పుకొచ్చే భూములు లేవు, వీడి భూములు ఎక్కడా లేవు, ఖాళీ లేవు. కాబట్టి కట్టేసి స్టాండ్ ఫీడింగ్ అయితే ఈ 4 రకాలు మనం సజెస్ట్ చేస్తున్నాం. ఈ యానిమల్కి వచ్చేసరికి గేదెలకు కానీ ఆవులకు కానీ నా సలహా అయితే నాకున్న అనుభవం ప్రకారం అయితే, నేను అంత సీనియర్మే కాదు, మనకున్న అనుభవం ప్రకారం కోసం 4G బుల్లెట్ భారీగా చేసే వాళ్ళకైతే ఈ సూపర్ నేపియర్, న్యూట్రాసిటికల్స్, డ్రై మ్యాటర్ కావాలంటే రెడ్, అదొక రకం, ఒక 20 గేదెలు ఉంటే ఒక 3 ఎకరాలకి 1 ఎకరం 4G బుల్లెట్, 1 ఎకరం సూపర్, 1 ఎకరం రెడ్, 1 ఎకరం ఎడ్జిలోషన్ వేసుకుంటే అది ఒక 5 కిలోలు, అది ఒక 5 కిలోలు ఇచ్చుకుంటే గేదెకి రోజుకు ఒక 10 నుంచి 40 కిలోలు మనకి రాసిన బట్టి ఇస్తే నైట్ మాత వరిగడ్డి కానీ జొన్న కుట్టి కానీ ఇచ్చుకుంటే శ్రేష్టం. ఖర్చు తగ్గిద్ది, గేదెకి కావాల్సిన సమతుల్యత లభించింది. మీరు యొక్క అనుభవాలు ఏంటండి? మీరు వాడారు కాబట్టి మీ గేదెలు దాదాపుగా మీ రెడ్ నేపియర్ యొక్క ఇదేంటండి? రెడ్ నేపియర్ బాగానే ఉంటుంది కదండి. అది మనం ఇప్పుడున్న పరిస్థితి సిచ్యువేషన్లో మనం డైలీ కూలీల మీద ఆధారపడాలి కాబట్టి ఆ రెడ్ నేపియర్ ఏంటంటే మంచుతడిని కొయ్యాలా, లేకపోతే ఎర్లీ మార్నింగ్ కొయ్యాలా, లేకపోతే చల్లబూటకు వస్తేనే దాన్ని కొయ్యలేస్తుంది. లేకపోతే దానికొన్న నూకి కొంచెం ఎండెక్కినా కూడా గుచ్చుకుంటుంది, నూగు కొంచెం ఎక్కువ. కానీ డ్రై మ్యాటర్ ఉంటుంది, ప్రోటీన్ కూడా ఈ సూపర్ నేపియర్ కన్నా 2% ఎక్స్ట్రానే ఉంది. డైజెషన్ ప్రాబ్లం లేదు గేదెకి, చాలా బాగుంది. కానీ ఈ రెడ్ నేపియర్కి వచ్చేసరికి ఏంటంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ నూగే 1-2 గేదెల వాళ్ళు సొంత వాళ్ళకైతే ఇబ్బంది లేదు. మనం ఏంటంటే కూలీలకి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మ్యాన్ పవర్ అనేది మోస్ట్ ఇంపార్టబుల్ అయింది. ఇప్పుడు అంత మిషనరీ అయితే ఇబ్బంది లేదులే, కానీ మనకి చిన్న సన్నకారు రైతులు దాన్ని వేసుకోవచ్చులే. కానీ డైరీ వాళ్ళు భారీగా చేస్తే కోయటానికి ఏంటంటే లేబర్తో ప్రాబ్లం, కూలీల కొరత వల్ల దాన్ని నేను ఎక్కువ నచ్చితే 1 ఎకరం 10 వేసుకోమని చెప్తున్నాను. ఈ నా సజెషన్ అయితే నేను డైరీ పరంగా నాకున్న అనుభవం ప్రకారం అయితే నేను రైతులందరికీ చెప్పేది నేపియర్స్ అనే బెస్ట్. దాంట్లో ఇప్పుడు ఈ 4G బుల్లెట్ అనేది స్మూత్గా ఉంది. ఓకే, ఇప్పుడు స్మార్ట్ నేపియర్ అన్నారు, స్మార్ట్ నేపియర్కి ఇదేంటండి అసలు? స్మార్ట్ నేపియర్ చాలా ఎక్సలెంట్ ఐటమ్ అండి. మీకు ఒక దుబ్బు కనుక ఒక మొక్క నాటితే 100-150 పిలకలు వస్తే కలబందక మొక్క కనుక ఎలా ఉంటుందో అంత మొండిది. అది కూడా ఎంత వర్షమైనా ఆగిద్ది, ఎంత నీళ్లు నిల్వ ఉన్నా ఆగిద్ది, 10 రోజులు నీళ్ళు లేకపోయినా ఆగిద్ది. వాళ్ళకి ఎండాకాలం నీళ్ళు లేకుండా ఎండిపోయినా వానాకాలం వర్షం పడంగానే మళ్ళీ అది గ్రో అవుతుంటుంది. కాకపోతే అదేంటంటే ఇప్పుడు గతంలో చెప్పుకున్నట్టుగా మనకి ఇప్పుడు మ్యాన్ పవర్ అనేది చాలా తగ్గిపోయింది, ప్రతిదీ మిషనరీ మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది, పని చేసేవాళ్ళు లేరు. ఆ స్మార్ట్ నేపియర్ ఏంటంటే బిలో 4 feet వెర్త్ వచ్చింది తప్ప హైట్ పెరగదు. అది ఒక చిన్న సన్నకారు రైతుకి అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుకంటే మనం ఒక 40 కిలోలు మోపు మన కోసుకిలో అనుకోండి, 1 కేజీ కూడా వేస్ట్ పోదు. మొత్తం దానికి ఆకులు మొగ్గలే ఉంటాయి, శుభ్రంగా తినేస్తాయి. చాపింగ్ పని లేదు. చిన్న సన్నకారు రైతు దానికి బ్రహ్మాండంగా ఉండదు. ఒకసారి నాటుకుంటే అది లైఫ్ లాంగ్ పోదు, సంవత్సరాలు కూడా కాదు. నీళ్లుండి మెయింటైన్ చేస్తే లైఫ్ లాంగ్ అనేది ఆ గడ్డి ఎక్కడికి పోదు. కోసేప్పుడు దానికి ఒకటే కిందకాన కోసుకోవాలి, కింద కోసుకుంటే అన్ని ఎక్కువ పిలకలు వస్తాయి. వాళ్ళకి పశుగ్రాసాల సాగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెళకువల గురించి ఏం చెప్తారు సార్ మీరు? నేను ఈ ఫీల్డ్లో ఇప్పుడు కొత్తగా యువత అనేది బాగా రావడం జరుగుతుంది. జాబ్ చేసేవాళ్లే కానీ, ఊళ్ళో ఉండేవాళ్లే కానీ, భూస్వామి కొడుకులు ఎవరన్నా కానీ చాలామంది దీనిపై మొప్పు చూపుతున్నారు డైరీ ఫామ్లో.
దీని కొత్తగా నేను చెప్పే సలహా ఏంటంటే గేదెలు కానీ ఆవులు కానీ పెట్టాలనుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే మినిమం ఒక 70 రోజుల ముందుగా పశుగ్రాసాలు అనేది వేసుకోవాలా. ఏ రకం వేసుకోవాలి ఏంటంటే కొంచెం అనుభవం సలహా తీసుకొని ఏదన్నా 10 గేదెలకు వచ్చేసరికి 1 ఎకరన్నర అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఏదో యూట్యూబ్లో 10 గేదెలకు ఎకరం అది అని చెప్తారులే కానీ నాకు సరిపోదు. మినిమం 1 ఎకరన్నర కావాలా. ప్రతి గేదెకి రోజుకు 40 కిలోలన్న మనం ఫీడ్ ఇవ్వాలంటే 1 ఎకరన్నర గడ్డి ఉంటే 10 గేదెలకు ఇవ్వగలుగుతాము. నేను చెప్పే సలహా అయితే గ్రాస్ అనేది ముందు వేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా మేలు జాతి కావాలంటే తెలిసిన వాళ్ళని తీసుకొని అనుభవం తీసుకొని వాళ్ళని వెంట పెట్టుకొని వెళ్ళి కొనుక్కోవాలి.